బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రేవ్ పార్టీ కేసులో నటి హేమకు పాజిటివ్గా తేలింది. గత నెల 20న బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది. రేవ్ పార్టీలో హేమతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఇటీవల హేమ ప్రముఖుల రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు కనిపెట్టారు. ఇక కేసును బెంగళూరు పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. రేవ్ పార్టీలో ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వారి నుంచి కీలక విషయాలను కూడా పోలీసులు రాబడుతున్నారు. ఈ నేపథ్యంలో హేమను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా హేమను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ హేమ పలు కారణాల వల్ల నోటీసులకు నేరుగా హాజరై సమాధానం చెప్పలేకపోయారు. అయితే మళ్ళీ హేమకు నోటీసులు ఇచ్చిన బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈసారి నేరుగా హేమను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక హేమ బ్లడ్ శాంపిల్స్లో పూర్తిగా డ్రగ్స్ ఆనవాళ్లు ఉండడంతో హేమను ఈ రేవ్ పార్టీ కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గత నెల 20న బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో హేమతో పాటు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఇక ఈ విషయం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హేమ తాను తొలుత ఆ పార్టీలో పాల్గొనలేదంటూ చెప్పుకొచ్చినప్పటికీ ఆమె బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ ఆనవాళ్లు కనుక్కోవడంతో పాటు పూర్తి ఆధారాలతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎస్, మధు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఎటకేలకు హేమను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది? అలాగే బెంగళూరు సిసిబి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినటువంటి విషయాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా హేమ బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ వచ్చింది, డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నట్టుగా రావడంతో నోటీసులు ఇచ్చారు. ఆమెకు విచారణకు హాజరు కావాల్సిందిగా. ఆమె అనారోగ్య కారణాలు చూపిస్తూ విచారణకు హాజరు కాలేనంటూ బెంగళూరు పోలీసులకు లేఖ రాయడం పైన పోలీసులు సీరియస్ అయ్యారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. గత నెల జూన్ 20వ తారీఖు సంబంధించినటువంటి డేట్ లో బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది. దాదాపు 150 మందికి పైగా దీంట్లో పాల్గొన్నారు. పలువురినందరినీ బ్లడ్ శాంపిల్స్ లో తీసుకుంటే చాలా మందికి, దాదాపు 90 మందికి పైగా బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నట్టు తేలడంతో ఆ పరీక్షల్లో వారందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. అందులో పలువురు ప్రముఖులు ఉన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల కుమారులు, సెలబ్రిటీలుగా మార్కెట్ లో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత సంపన్న కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, వీరంతా ఉన్నారు. వాళ్ళందరి లోపల పాజిటివ్ లభించడం వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తో దీనిపైన పోలీసులు దృష్టి పెట్టారు. సో ఎట్టకేలకు నటి హేమ అసలు ఆమె ఆ పార్టీలో లేను, నేను వేరే హైదరాబాద్ లోనే మరొక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానంటూ వీడియో రిలీజ్ చేయడము, అదే ఫామ్ హౌస్ నుంచి, అదే ప్రాంతం నుంచి ఆమె వీడియో చేయడం, అదే డ్రెస్ లో ఉండడము పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో, ఆమె ప్రస్తుతం ఈ సినిమా సంబంధించినటువంటి పేరు కాకుండా కృష్ణవేణి అనేటువంటి పేరును అక్కడ చెప్పడం జరిగింది. అందువల్ల నటి హేమ ఆ డ్రగ్స్ సంబంధించినటువంటి పార్టీ ఏదైతే జరిగిందో రేవ్ పార్టీలో లేరు అనేటువంటి ప్రచారం జరిగింది. ఆమె దాన్ని బుకాయించారు. మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారు, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. తర్వాత బెంగళూరు పోలీస్ కమిషనరే డైరెక్ట్ గా నటి హేమ ఉన్నట్టుగా వివరాలు బయటికి చెప్పడంతో ఈమె అందులో ఇన్వాల్వ్ అయిందని తెలిసింది. ఎటకేలకు ఆమె బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ రావడంతో నోటీస్ ఇచ్చినా వెళ్ళకపోవడం పైన ఆగ్రహంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో విచారణలో పలు కీలక అంశాలను పోలీసులు రాబట్టే అవకాశం ఉంది. ఇది మొదటిసారా, లేకుంటే గతంలో ఎక్కడెక్కడ డ్రగ్స్ తీసుకున్నారు, ఏ పార్టీలకు అటెండ్ అయ్యారు, అసలు ఎక్కడెక్కడ ఆ పార్టీలలో డ్రగ్స్ సప్లై జరిగింది, వీరికి సప్లై చేస్తున్నటువంటి వారు ఎవరు, కేవలం డ్రగ్స్ సంబంధించినటువంటి పార్టీగానే చూడాలా, దీన్ని సెక్స్ లాకెట్ గా కూడా చూడాలనేటువంటి అంశాలను చూస్తా ఉన్నారు. సో మొత్తానికి చాలా డీటెయిల్ గా దీనిపైన దృష్టి పెట్టారు పోలీసులు. రేవ్ పార్టీలో పాల్గొన్న ప్రముఖులందరికీ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. నటి హేమ అరెస్ట్ కావడం పైన కూడా దీనికి సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టే అవకాశం ఉంది నటి హేమ ద్వారా కూడా. రైట్ మధు, అంటే రేపు కోర్టులో హాజరుపరచబోతున్నట్టుగా తెలుస్తుంది. సో కోర్టులో హేమకు అంటే దీనికి సంబంధించి ఎట్లాంటి ఎవిడెన్సెస్ సిసిబి పోలీసులు ప్రొడ్యూస్ చేయబోతున్నారు? సో ఒకవేళ ఆమెకు దోషిగా తేలితే కనుక ఎట్లాంటి శిక్ష పడే అవకాశం ఉంది? సాధారణంగా నార్కటిక్స్ సంబంధించినటువంటి విభాగం నుంచి ఎలా ఉంటుందంటే, డ్రగ్స్ సేవించినా, డ్రగ్స్ విక్రయించినా, డ్రగ్స్ సప్లై చేసినా కూడా తీవ్రమైనటువంటి నేరాలుగా పరిగణిస్తారు. ఇది వీళ్ళంతా కూడా మేజర్లే కాబట్టి మైనర్లకు సంబంధించినటువంటి విషయంలో వేరేలా ఉంటుంది. వాళ్ళని ప్రోద్బలం చేస్తారనేటువంటి సెక్షన్ వేరే ఉన్నా వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఉంటుంది. కానీ
వీళ్ళంతా మేజర్లు, విచక్షణ కలిగినటువంటి వారు, చాలా అవేర్నెస్ ఉన్నటువంటి వారు, సొసైటీలో ఇతరులని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళంతా డ్రగ్స్ సేవించారు కాబట్టి వీరిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. చర్యల కంటే ముందు ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. డ్రగ్స్, గాంజా, ఇలా మాదక ద్రవ్యాలు సేకరించేటువంటి వారందరికీ మొదట కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ లో వీరు అంటే మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్ కు, మాదక ద్రవ్యాలకు, గాంజాకు అలవాటు పడినటువంటి వారు ఎవరైతే ఉంటారో, అవి లేకుండా జీవించలేని పరిస్థితి ఉంటారో, అలాంటి పరిస్థితి ఏమైనా ఉందో తెలుసుకుంటారు ఈ కౌన్సిలింగ్ లో. ఒకవేళ కనుక ఆ పరిస్థితి ఉంటే వారికి దాని నుంచి ఉపశమనం కలిగేలా, బయటపడేలా కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. సో వీరికి కూడా మొదట కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంది. నటి హేమకు కానీ ఇంకా ఇతరులకు కానీ హాజరుపరిచిన తర్వాత దాంతోపాటు డీటెయిల్స్ రాబడతారు. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, ఈమెకు ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు, గతంలో కూడా ఇలాంటి పార్టీలకు హాజరయ్యారా, మొన్న తీసుకున్నటువంటి డ్రగ్స్ లో ఎంత మోతాదు తీసుకున్నారు, వీటన్నిటి వివరాలు రాబట్టేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయడానికి నార్కోటిక్స్ తర్వాత బెంగళూరు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరిన్ని అంశాలు కోర్టులో హాజరుపరిచిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. రావు రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లయింది. రేపు కోర్టులో ఆమెను హాజరుపరచబోతున్నారు. రేవ్ పార్టీ కేసులో ఆమెకు పాజిటివ్గా తేలింది. గత నెల 20న బెంగళూరులో ఈ పార్టీ జరిగింది. ఇందులో హేమతో పాటు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఇటీవల హేమ ప్రముఖుల రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళు గుర్తించారు. అయితే తొలుత హేమ ఈ పార్టీలో పాల్గొనలేదంటూ బుకాయించింది. పలు వీడియోలు కూడా రిలీజ్ చేసింది. అయితే తాజాగా బెంగళూరు సిసిబి పోలీసులు పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చినప్పటికీ ఆమె విచారణకు హాజరు కాలేదు. ఇక డ్రగ్స్ బ్లడ్ శాంపిల్స్ నమూనాలో పాజిటివ్గా రావడంతో ఇక ఆమెకు అరెస్టు తప్పలేదు. ఆమెతో పాటు మిగతా ప్రముఖులను కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వారి నుంచి కూడా కీలక విషయాలను బెంగళూరు పోలీసులు రాబడుతున్నారు. మరి రేపు కోర్టులో హేమను హాజరుపరచబోతున్నారు. తదుపరి ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తిగా మాత్రం